సో రీసెంట్ గా అక్కడ ఒక ఇన్సిడెంట్ జరిగింది. లైక్ బిగ్ బాస్ ఎక్స్ కంటెస్టెంట్ శివాజీ గారు, మీకు ఐడియా ఉండే ఉంటుంది. శివాజీ గారు అనసూయ గారి మధ్య జరిగింది అనమాట. సో ఉమెన్ వస్త్రాధరణ గురించి, అంటే కాస్ట్యూమ్స్ గురించి, ఎలాంటి బట్టలు వేసుకోవాలి అనే చర్చ జరిగింది. సో మీ ఒపీనియన్ ఏంటి, మీ టేక్ ఏంటి దాని మీద? మై టేక్ ఇస్, నేను శివాజీ గారికి నేను సపోర్ట్ చేస్తాను. బికాస్ తను చెప్పింది ఒక మంచి ఇంటెన్షన్ తో చెప్పాడండి. తను ఎవరిని తగ్గించి మాట్లాడలేదు. ఐ సా హిస్ స్పీచ్. తను ఎవరిని అసలు తగ్గించి మాట్లాడలేదు. అండ్ ఒక గుడ్ ఇంటెన్షన్ తో ఒక వెల్ విషర్ గా చెప్పాడు. అండ్ నిజం చెప్పాలంటే సి నౌ వెన్ ఐ వాజ్ యంగ్, వెన్ ఐ వాజ్ 16, 17, నేను కొన్ని మూవీస్ చేశాను. అండ్ నేను కూర్చుంటే కొన్ని యాంగిల్స్ లో కొంతమంది ఫోటో దిగారు. ఇవాళ నేనే ఆ మూవీస్ చూస్తే, లేకపోతే ఆ ఫోటోస్ ఇట్లాంటి నేను నార్మల్ గానే కూర్చున్నాను. రకరకాల యాంగిల్స్ లో దిగిన ఫోటోస్ చూస్తే ఎందుకబ్బా ఈ యాంగిల్లో ఫోటో దిగారు, ఎందుకు నాకు అప్పుడు అర్థం కాలేదు, ఎందుకు నేను ఇట్లా చిన్న డ్రెస్ వేసుకున్నాను, ఎందుకు అనవసరంగా నేను ఈ రోల్ చేశాను అనేసి నాకు ఇవాళ బాధ కలిసి వస్తుంది. ఎందుకంటే టుడే ఐఎమ్ అ మెచ్యూర్డ్ పర్సన్. అండ్ అప్పుడు నేను కంగారు పడ్డా. మేబీ నేను ఈ మూవీ మిస్ చేసేస్తే నాకు ఫ్యూచర్ ఉండదేమో, ఇంకొక ప్రాజెక్ట్ రాదేమో, నేను ఇండస్ట్రీలో సర్వైవ్ అవ్వలేమేమో, నేను ఒక ఆర్టిస్ట్ అవ్వలేనేమో అనేసి నాకు ఇన్సెక్యూరిటీస్ ఉండే. బికాస్ ఐ కేమ్ ఫ్రమ్ అ వెరీ స్మాల్ ఫ్యామిలీ. అండ్ నాకు ఫ్యూచర్ ఉండదేమో, నాకు ఇన్కమ్ ఉండదేమో, నాకు లైఫ్ ఐడెంటిటీ ఉండదేమో అనేసి చాలా ఇన్సెక్యూరిటీస్ ఉండే.